ఒక 6 సంవత్సరాల ఈ ఈ ఫామ్, కోళ్ళ ఫామ్, తోట, జామ తోట, ఆర్గానిక్ అంతా మాది. ప్రోడక్ట్ ఏదైనా కూడా ఆర్గానిక్లోనే చేస్తాము. ఈ 6 ఎకరాలల్లో పండ్లు అయితే అన్ని మొక్కలు ఉన్నాయి. జామ, సపోటా, వాటర్ ఆపిల్, మన అల్లనేరడు, వైటు, బ్లాకు అన్నీ మా దగ్గర పండ్ల మొక్కలు మొత్తం ఉన్నాయి. అప్పటి నుంచే తోట పెట్టిందన్న తర్వాత ఇప్పుడు ఒడ్లు కూడా మీ దగ్గర ఆర్గానికేనా? ఆర్గానికే, మొత్తం ఆర్గానికే వండించుకుంటాం. ఇంట్లోనైతే ఎలాంటి కెమికల్, ఈ తోట వరకు మనకు తెలిసినంత వరకు ఇక్కడ జామ పండ్లు బాగా ఇక్కడ బాగా నాకు తెలిసి ఫేమస్ ఇక్కడ. రుచి కూడా బాగుంటుంది. ఇది నేను కూడా 1-2 సార్లు తిన్నాను. జామ పండ్లు అయితే చాలా ఫేమస్ ఇక్కడ. మేము చాలాసార్లు ఇది ఎక్కడ నుంచి అయినా ఈ ఫామ్కి వచ్చి వాళ్ళే వచ్చి తీసుకెళ్ళడం. ఆర్గానిక్, ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి కూడా ఈ పండు అమ్మలే ఇంతవరకు. పోసుకుపోయేటోళ్ళకు అట్లా మాత్రం ఇంకా అంటే బుట్టల వాళ్ళకి బుట్టలలో వేసుకునే బుట్టలకు అమ్ముకునే వాళ్ళకి మాత్రం ఇన్ని సంవత్సరాల సంది పోయలే. మస్తుగా తిరిగిపోయారు కానీ పోయలే. ఇక జనాలకి 50 రూపాయలు లెక్క మేము ఇక్కడే. అంటే ఇప్పుడు కోళ్ళు రిటైల్ గానే అమ్ముతున్నారు, పళ్ళు కూడా రిటైల్ గానే అమ్ముతున్నారు తప్ప హోల్సేల్ గా మాత్రం ఎక్కడ లేదు. హోల్సేల్గా వాళ్ళకి పోసేదైతే లేదు, తక్కువ రేట్లకు అట్లనైతే ఇచ్చేదైతే లేదు. ఇప్పటి వరకు అయితే ఆ విధంగానే నడిపిస్తున్నాం. ఇప్పుడు అంటే మీరు అంతకుముందుకు ఏం చేసేది? ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుంది కదా ఫామ్ పెట్టి. అంతకుముందు వ్యవసాయమే చేస్తారు. ఒడ్లు పండించారు. అప్పుడు కెమికల్ వాడేదా నార్మల్గా? అప్పుడు కూడా అప్పుడు కెమికల్ వాడే. అంటే మీరు ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత మా బాబులు, నాకు 2 బాబులు, వాళ్ళకి ఎందుకో ఆ కెమికల్స్ అంటే నచ్చలేదు. నచ్చక ఈ దీంట్లోకి వచ్చేసారు. ఇది మొత్తం పెట్టేటప్పుడే ఆర్గానిక్లోనే తోట తయారు చేయటమే ఆర్గానిక్లోనే పెట్టిరు. వేపపిండి అవన్నీ వేసి పెట్టిరు. పెట్టేటప్పుడు చెట్టు మొక్క పెట్టేటప్పుడే చేసారు. అంటే దిగుబడి పరంగా మీకు అంతకుముందు కెమికల్ వాడారు కదా మీరు ఫస్ట్, దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఎట్లా అనిపించింది మీకు? డిఫరెంట్ అంటే తక్కువ ఇప్పుడు ఆర్గానిక్ లో కొంచెం తక్కువ వస్తుంటారు కదా? తక్కువ వస్తుంది, ప్రోడక్ట్ తక్కువ వస్తుంది, పంట ఎక్కువ రాదు. కెమికల్స్ తో పోల్చినప్పుడు తక్కువ వస్తుంది. ఎంతైనా చేస్తాం, అది ఎన్ని అయినా వండించగలుగుతాం. దీంట్లో పండియలేమండి, తక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే జనాలు నమ్మరు మీది ఆర్గానిక్. అంటే తిన్నోళ్ళు ఎప్పుడు కంటిన్యూగా తినేటోళ్ళు అనరు కానీ ఏదో కొత్త వాళ్ళు ఏదన్నా చూసి గట్టినే మస్తుగా చెప్తారండి ఆర్గానిక్ అని అంటుంటారు. అంటే అది మీ ఇష్టం, అది దానికి మనకు నమ్మకం. అది తిని చూసి వాడి చూసిన వాళ్ళకైతేనే అది అర్థమవుతుంది. మనం కూడా అట్లా నువ్వు ఎట్లా అన్నావని తప్పు పెట్టేది కాదు. జనాలు అందరూ ఆర్గానిక్ అంటారు, రోళ్ళ పొంటి ఇది ఆర్గానికే అంటారు. దాన్ని ఇక మీరు ఏమో కానీ మాదైతే మేము కష్టపడి ఆ విధంగానే చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. అది తిన్న వాళ్ళకు కూడా తెలుసు దాని రుచి. మీరు ఎక్కడ పోయినా దొరకదు అసలు. ఆర్గానిక్ రుచి తిన్నోనికైతేనే తెలుస్తుంది, తిన్న వాళ్ళకైతే. ఇప్పుడు మీ దగ్గర ఈ ఫ్రూట్స్ తినే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఐడెంటిఫై చేస్తారు, ఇది చేస్తారు. నేను స్వయంగా నేను కూడా తిన్నాను కదా, నా స్వీయ అనుభవంతో కూడా చెప్తున్నాను. మా పండు అని ఎక్కడన్నా అమ్మినా కూడా వాళ్ళు తిన్న తర్వాత ఆ పండు కాదని గుర్తిస్తారు. మన భూపాల్ రెడ్డి, డాక్టర్ భూపాల్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ అంటుంది, మీ ఊర్లో నుంచే తీసుకొచ్చిర్రు, అతను మీ పనిలానే అమ్మిండమ్మా అని అంటుంది. అంటే మావి కావు కానీ మీది వెంటనే అన్నారు. మా అమ్మాయి బావ వాళ్ళవి కాదా అమ్మ, అవి వేరే ఉంటాయి పండ్లు అని చెప్పిర్రు అని చెప్తుంది వచ్చి. ఆ విధంగా వెంటనే గుర్తుపడతారు వాళ్ళు. మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. తిన్నవాళ్ళు మాత్రం వెంటనే గుర్తుపడతారు ఇది ఆర్గానిక్. ఇది ఎక్కడా దొరకదండి. ఇది స్వచ్ఛంగా ఆర్గానిక్ పండిస్తే మాత్రం దాని రుచి వేరే ఉంటుంది, దాని పరిస్థితి ఆరోగ్య ప్రయోజనాలు వేరే ఉంటాయి, రుచి పరంగా కూడా వేరే ఉంటుంది. తక్కువ వస్తుందండి పంట, తక్కువ వస్తుంది. పంట మీద మాత్రం ఎక్కువ ఆశ పట్టుకొని అది దాని మీద ఎంతో వస్తుంది అనుకోవడం మాత్రం పొరపాటు. ఆర్గానిక్లో అది హెల్త్ పరంగా మంచిది. అందుకే ఎందుకంటే జనరల్గా మనం పండుని 50 రూపాయలకు అమ్మితే ఇది 100 రూపాయలకు అమ్మితేనే దాని మీద ఏమన్నా ఆయనకి బెనిఫిట్ పండించిన వాళ్ళు. ఇదే బయట 40 అమ్ముతుండ్రండి, మీరు 50కి ఇస్తుర్రు అని అంటే ఇక అది పండించినోనికి లాసే కానీ నష్టం అయితే ఉండదు, లాభం అయితే ఉండదు. వాళ్ళకి అర్థం చేసుకోరు కానీ ఇక ఆ విధంగా నడిచిపోతుంది. పండిస్తే మాత్రం ఇది మంచి పంటే కానీ అది ఎక్కువ అది దాని మీద రావాలంటే డబ్బు రాలేదు. అంత పంట రాదు కాబట్టి అంతకే ఇవ్వమంటారు. కెమికల్స్ వాడే పంట మీదనే ఇప్పుడు ఇక్కడ జనాలకు అంత తెలియదు కాబట్టి ఇది
అదే రేటుకి ఇవ్వమంటారు వీళ్ళు. అది తెలిసిన వాళ్ళైతే అడగలే కానీ వాళ్ళకు అవగాహన లేక. కానీ ఇక్కడ వాళ్ళు ఈ 50 రూపాయలకే ఇప్పుడు మేము తోట పెట్టిన కాడి నుంచి 50 తగ్గలేదు. 50కి అయితే మినిమం 50 రూపాయలకి ఇస్తాం. అది 100 అమ్మని, బయట 200 అమ్మని, 10 అమ్మని, 5 అమ్మని. మేమైతే 50 రూపాయలకు ఇక్కడికి వచ్చే జనాలకి ఇచ్చేస్తాం. ఓటు ఎక్కువనో తక్కువనో మాత్రం